వెల్కమ్ టు FN వీక్లీ. ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ రంగం ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. మన తెలంగాణ మన చేపలు నినాదంతో తెలంగాణలో ఫిష్ క్యాంటీన్ల ఏర్పాటు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఒక్క రోజులో 150 టన్నుల చేపల అమ్మకం. హిల్సా ఫిషరీస్ అడ్వైజరీని విడుదల చేసిన INCOIS. ఆసియన్ ఫిషరీస్ సొసైటీ మెరిట్ అవార్డు అందుకున్న డాక్టర్ నిఖితా గోపాల్. ఇక ప్రధాన వార్తల్లోకి వెళ్తే, ఆక్వాకల్చర్ రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఆక్వాటెక్ 2.0 కాన్క్లేవ్ లో పాల్గొన్న ఆయన ఆక్వా రంగానికి సంవత్సరానికి 30% గ్రోత్ రేట్ రీచ్ అయ్యే సామర్థ్యం ఉందని తెలిపారు. ఈ రంగంలో నూతన టెక్నాలజీ మరియు ఆర్గానిక్ పద్ధతులను అవలంబించడం ద్వారా మరింత ఎత్తుకు ఎదగవచ్చని సూచించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న 4 లక్షల ఎకరాల ఆక్వాకల్చర్ సాగు భూమి 2029-30కి 10 లక్షల ఎకరాలు కావాలని తన ఆకాంక్షను వెలుబుచ్చారు. భారతదేశం ఉత్పత్తి చేసే ఆక్వా ప్రొడక్ట్స్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, రైతులంతా ఆర్గానిక్ పద్ధతుల ద్వారా కల్చర్ చేయటం మీద దృష్టి పెట్టాలని చెప్పిన చంద్రబాబు, ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో సమగ్ర మార్పులు రావాలని సూచించారు. 2014-19లో తమ తెలుగుదేశం ప్రభుత్వం ఆక్వా రంగానికి పెద్దపీట వేసిందని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అదే పంథాను అనుసరిస్తుందని హామీ ఇచ్చారు. ఆక్వా కల్చర్ వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యాన్ని రైతులు మరియు ఇండస్ట్రీ సమిష్టిగా కృషి చేసి నూతన విధానాలను అవలంబించి తగ్గించుకోవాలని కోరారు. అన్ని రంగాలలో ఎలాగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నారో ఆక్వా రంగం కూడా ఏఐని వాడి ఖర్చులు తగ్గించుకుని లాభాలు పెంచుకోవాలని కోరుతూ ముగించారు చంద్రబాబు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారం ఒక్కరోజు హార్బర్ లో 150 టన్నుల చేపలు అమ్ముడవటం విశేషం. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ వినియోగం తగ్గి ప్రజలు చేపలు మరియు రొయ్యలపై దృష్టి సారించడంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. చేపలకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ కారణంగా గత 10 రోజులుగా బంగాళాఖాతంలో మత్స్యకారులు భారీగా చేపల వేట సాగిస్తున్నారు. మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి లక్ష్మణరావు కథనం ప్రకారం వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో సాధారణ రోజుల్లో 40 నుండి 50 టన్నుల చేపలు మరియు రొయ్యలు మాత్రమే అమ్ముడవుతాయి. కానీ ఆదివారం ఒక్కసారిగా 150 టన్నుల చేపలు అమ్ముడవటంతో మత్స్యకారులు మరియు వ్యాపారులు ఆనందానికి అవధం లేకుండా పోయాయి. శ్రీకాకుళం జిల్లా మడ్డువలస రిజర్వాయర్ లో చేపల వేటపై విధించిన నిషేధం కారణంగా మత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 574 మంది గ్రామస్తులు ప్రభుత్వానికి లీజు చెల్లించి ఈ రిజర్వాయర్ లో చేపలు పడుతూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు. కాగా ఇటీవల మడ్డువలస రిజర్వాయర్ నుండి అధికారులు నీటిని భారీగా వదిలారు. ఆ సమయంలో చేపలు పట్టి వచ్చే డబ్బులను లీజుగా చెల్లించాలని మత్స్యకారులు భావించారు. అంతలో దళారులు వచ్చి పట్టిన చేపలను తమకు ఇవ్వాలని, అందుకు తగ్గ ధర తాము చెల్లిస్తామని తెలిపారు. ఈ మాటలు నమ్మి మోసపోయిన స్థానిక మత్స్యకారులు తాము పట్టిన సరుకుని దళారులకు అందజేశారు. సరుకు తీసుకుపోయిన దళారులు జాడలేదు. దీనితో దగాపడ్డ మత్స్యకారులు లీజు చెల్లించలేక వేరే పని చేయలేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా వేటపై నిషేధం ఎత్తివేసి ప్రభుత్వానికి బకాయిలు చెల్లించే అవకాశం కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు. వీరి సమస్యను పెద్ద మనసుతో అర్థం చేసుకుని అధికారులు మరియు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఫిషరీ న్యూస్ కూడా కోరుకుంటోంది. సౌత్ కేరళలోని పోవర్ వద్ద 343 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ ని ఆ రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు ప్రారంభించారు. కేరళలోని విజింజం మరియు తమిళనాడు సరిహద్దు మధ్య వచ్చే ఈ కొత్త పోర్టు వలన కొల్లంకోడ్ మరియు ఆది మలతుర ప్రాంతాల్లో నివసిస్తున్న 25,000 మందికి పైగా మత్స్యకారుల జీవితాలు మారనున్నాయి. ప్రస్తుతం స్థానిక మత్స్యకారులు వాతావరణం అనుకూలిస్తేనే వారి పడవలను ఆయా ప్రాంతాల్లో నిలపగలుగుతున్నారు. వాతావరణం ఏ మాత్రం అటు ఇటు అయినా లేదా తీర ప్రాంతం కోతకు గురైనా సరే వారి పడవల్ని 20 కిలోమీటర్ల అవతల ఉన్న విజిజం పోర్టుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల వారికి తీవ్ర అసౌకర్యం అలాగే ఆర్థిక నష్టం కలుగుతోంది. ఇప్పుడు పూవర్ వద్ద రాబోతున్న కొత్త పోర్టు కారణంగా లోతు ఎక్కువగా ఉండి మత్స్యకారులు తమ పడవల్ని సులభంగా నిలపడానికి వీలవుతుంది. తద్వారా విజింజం మరియు నీందకర పోర్టుల్లో రద్దీ కూడా తగ్గుతుంది. పూవర్ పోర్టు నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి దశలో 65 మీటర్ల బ్రేక్ వాటర్ నిర్మాణం జరుగుతోంది. పూర్తిగా నిర్మించిన తర్వాత బ్రేక్ వాటర్ 1450 మీటర్ల దాకా విస్తరించనుంది. భువనేశ్వర్ లో జరిగిన మత్స్య ప్రాణి సమావేశ్ 2025 ముగింపు కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ, మత్స్య రంగంలో అగ్రగామిగా ఎదగడానికి రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం మరియు వనరులు ఉన్నాయని తెలిపారు. విస్తారమైన తీర ప్రాంతం మరియు విస్తృతమైన జల వనరులు ఒడిశా రాష్ట్ర సొంతమని గుర్తు చేసిన ఆయన, ఆక్వా రంగం బలపడితే గ్రామీణ శ్రేయస్సు మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడతాయని తెలిపారు.
దీనికోసం ఆక్వా రంగంలోని అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు గవర్నర్. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, PMMSY మరియు ముఖ్యమంత్రి మత్స్య జీబీ కళ్యాణ్ యోజన వంటి పథకాలు ఒడిశా రాష్ట్రంలో మత్స్య రంగాన్ని బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, రాబోయే 5 సంవత్సరాలలో 3 లక్షల మంది మత్స్యకారులు ఈ పథకాల వలన ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రయోజనాలను పొందనున్నారని తెలిపారు. 127 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన చెన్నై కాసిమిడి ఫిషింగ్ హార్బర్ మోడరైజేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ అభివృద్ధి పనుల వలన స్థానిక మత్స్యకారుల జీవనోపాధి మరియు వాణిజ్యం అభివృద్ధి చెంది చెన్నై ఇండియా మ్యారిటైమ్ సెక్టార్ లో ఒక కీలక హబ్ గా మారనుంది. 2025 మధ్య వరకు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా. మోడరైజేషన్ వర్క్స్ 2022 ఏప్రిల్ 4న ఆమోదించబడినప్పటికీ పర్యావరణ అనుమతులు రావడంలో ఆలస్యం చోటు చేసింది. గ్రీన్ క్లియర్ నోడ్ అనుమతి మే 3, 2024ను వచ్చిన తర్వాత అదే నెలలో పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 45% పనులు పూర్తి కాబట్టాయి. ఈ ప్రాజెక్టుకు తొలుత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మరియు సాగరమాల నిధుల నుండి సమానంగా 97.95 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. అయితే అధికారుల రిపోర్టుల మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని మరోసారి పరిశీలించి నిధులను గణనీయంగా పెంచడం గమనార్హం. కొత్తగా వచ్చిన నిధుల ప్రకారం ఫేజ్ 1 కి 116.39 కోట్లు మరియు ఫేజ్ 2 కి 10.60 కోట్లు విడుదల చేస్తున్నారు. ఈ నిధులన్నింటినీ మోడరైజేషన్ వర్క్స్ లో భాగంగా 18 కీలక అప్గ్రేడ్ల కోసం వాడతారు. తమిళనాడులోని ట్యూటికోరిన్ నగరంలోని బీచ్ రోడ్ లో మెకనైజ్డ్ బోట్ యజమానులు మరియు మత్స్యకారులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లోని మత్స్యకారుల మాదిరిగానే వారికి కూడా సముద్రం లోపల లోతైన ప్రదేశాలలో చేపలు పట్టేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న మత్స్యకారులు నిరసన తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తమ పరిస్థితిని పరిగణలోకి తీసుకోకపోవటాన్ని తీవ్రంగా ఖండించారు. గత 6 రోజులుగా ట్యూటికోరిన్ మెకనైజ్డ్ బోట్ జాలర్లు ఈ నిరసనలు చేపడుతుండటం విశేషం. ట్యూటికోరిన్ ఫిషింగ్ హార్బర్ లో ప్రస్తుతం 270 మెకనైజ్డ్ ట్రావెలర్స్ ఉన్నాయి. ఈ ట్రావెలర్స్ కి పగటిపూట మాత్రమే 12 గంటలు చేపలు పట్టడానికి అనుమతి ఉంది. రాత్రిపూట ట్రాలర్లు హార్బర్ కు తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు తొలగించాలని పడవల యజమానులు మరియు మత్స్యకారులు చాలా సంవత్సరాలుగా వివిధ రకాలుగా నిరసనలు చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు. ఇతర ప్రాంతాల మత్స్యకారులకు ఉన్న వెసులుబాటు తక్షణమే తమకు కలిగించాలని వాపోతున్నారు ట్యూటికోన్ మత్స్యకారులు. హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తాజాగా ఒక హిల్సా ఫిషరీ అడ్వైజర్ ని విడుదల చేసింది. ఈ అడ్వైజరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలోని మత్స్యకారులకు సహాయపడనుంది. హిల్సా చేపలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో వాటికి ప్రీమియం ధరలు లభిస్తున్నాయి. ఈ కొత్త అడ్వైజరీ మోడర్న్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ను ఉపయోగించి సముద్రంలో హిల్సా చేపలు ఏ ఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయో అంచనా వేస్తుంది. ఇది హిల్సా అందుబాటు స్థానాలను వెరీ లో, మీడియం, హై అండ్ వెరీ హైగా విభజించి మత్స్యకారులకు సమాచారాన్ని అందిస్తుంది. ఈ అడ్వైజరీ ద్వారా మత్స్యకారులు హిల్సా వేటని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారని INCOIS డైరెక్టర్ TM బాలకృష్ణన్ నాయర్ తెలిపారు. ICAR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ EIS డివిజన్ హెడ్ డాక్టర్ నిఖితా గోపాల్ కి ప్రతిష్టాత్మకమైన ఏషియన్ ఫిషరీస్ సొసైటీ మెరిట్ అవార్డు ప్రదానం చేయబడింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 14వ ఏషియన్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఫోరం వేడుకలో ఆసియా ఫిషరీస్ సొసైటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ లిపింగ్ లియు ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆమెకు ప్రదానం చేశారు. జెండర్ ఇన్క్లూసివిటీ ఇన్ ఫిషరీస్ సెక్టర్ మీద నిఖితా గోపాల్ చేసిన కృషి కారణంగా ఈ అవార్డు ఆమెకు ఇవ్వటం జరిగింది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో కామన్ సర్వీస్ సెంటర్ లో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన కింద పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్, ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ క్రెడిట్, ఫిష్ అండ్ ఫిష్ ప్రొడక్ట్ సేఫ్టీ ఇన్సెంటివ్స్ వంటి ప్రోత్సాహకాలను పొందేందుకు భారీ సంఖ్యలో మత్స్యకారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన మత్స్యకారుల కోసం భారత ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల గురించి సమగ్ర అవగాహన కలిగి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఎంతైనా ఉంది. త్రిపురలోని ఉనకోటి జిల్లాలో 100 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు వలన రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగి దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. అలానే మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ ఆక్వా పార్క్ లో భాగంగా చండీపూర్ లోని బిశ్రామ్ గంజ్ లో భారీ రిజర్వాయర్ ను నిర్మించనున్నారు. దీనివలన మత్స్య రంగంలో వేలాది ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం త్రిపురలో చేపలు తక్కువగా ఉండి అక్కడి వారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే దిగుమతులపై ఆధారపడి ఉన్నారు. అయితే కొత్తగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ వలన అదనంగా 2500 మెట్రిక్ టన్నుల చేపలను చేయగలుగుతారని అంచనా. తమిళనాడులో నివసిస్తున్న మత్స్యకారుల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం
260 కోట్ల నిధులను కేటాయించింది. మంగళవారం చెన్నై సచివాలయంలో మత్స్యకార సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిసి తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మత్స్యకారుల అభ్యర్థనలు తెలుసుకుని వెంటనే ఆ నిధులను కేటాయించడం విశేషం. తమిళనాడులోని మత్స్యకార సంఘాల నాయకులు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాబార్డు అధికారులు తమ పైలట్ ప్రాజెక్ట్ అయిన ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సోలార్ బేస్డ్ డిసెంట్రలైజ్డ్ రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ ఇన్ స్ట్రెంగ్థనింగ్ ద ఫిషరీ వాల్యూను అస్సాం రాష్ట్రంలోని నెగౌన్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కో డిస్ట్రిక్ట్ కమిషనర్ శ్రీమతి లిజా తలుక్దార్, నాబార్డ్ సీజీఎం శ్రీ లోకేన్ దాస్ మరియు ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కాలియాబోర్ బ్లాక్ లో 10 మోడల్ ఫిషరీస్ ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మత్స్యకారులకు సోలార్ పవర్ తో నడిచే పంపులు మరియు అరేటర్లు ఇచ్చి ఉత్పత్తిని మెరుగుపడేలా చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా సోలార్ డ్రైయర్లు మరియు ఫ్రీజర్లు ఏర్పాటు చేసి ఫిష్ ప్రాసెసింగ్ ఎఫిషియన్సీని పెరిగేలా చూస్తారు. అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ADVT.NO.08/2025 కింద ఫిషరీ డిపార్ట్మెంట్ లో ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 24 నుంచి APSC.NIC.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 23. ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ మార్చి 25. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 2025 జనవరి 1 నాటికి 21 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుకు ICAR గుర్తింపు ఉన్న ఏ విద్యా సంస్థ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ BFSC డిగ్రీ చేసి ఉండటం కనీస అర్హత. 2025 ప్రారంభానికి నార్వే వారు చైనాకి చేసిన సాల్మన్ ఎగుమతులు భారీగా పెరిగాయని నార్వే సీ ఫుడ్ కౌన్సిల్ వారు తెలిపారు. వారిచ్చిన సమాచారం మేరకు 2025 ప్రారంభం నాటికి నార్వే 6,937 మెట్రిక్ టన్నుల తాజా సాల్మన్ ను చైనాకు ఎగుమతి చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 56% ఎక్కువ. దీనిపై స్పందించిన నార్వేన్ సీ ఫుడ్ కౌన్సిల్ చైనా డైరెక్టర్ సిగ్మండ్ బర్గో సాల్మన్ కి పెరిగిన మార్కెట్ డిమాండ్ ని సరైన సమయంలో నార్వే అందిపుచ్చుకోవటమే ఈ పరిణామానికి కారణమని తెలిపారు. చెన్నైలోని బిసెంట్ నగరంలో ఎలియట్స్ బీచ్ వద్ద ఫుడ్ సేఫ్టీ మరియు మత్స్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 12 చేపల దుకాణాలలో సోదాలు నిర్వహించిన అధికారులకి 5 కిలోల కుళ్లిన చేపలు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల సమాచారం ప్రకారం ఈ కుళ్లిన చేపల్లో రెడ్ స్నాపర్ మరియు సీర్ ఫిష్ తో పాటు ఇంకో 11 రకాల జాతులకు చెందిన చేపలు ఉన్నట్లు తెలిసింది. తనిఖీ సమయంలో నమూనాలతో సహా 11 కంటే ఎక్కువ రకాల చేపల నమూనాలను తీసుకున్నారు. వాటిని మైక్రో బయోలాజికల్ టెస్ట్ల కోసం ప్రయోగశాలకు పంపిన అధికారులు వ్యాపారులు తక్షణమే FSSAI లైసెన్స్ మరియు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ పొందాలని ఆదేశించారు. అంతేగాక త్వరలోనే వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇకపై ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు అమలు చేస్తామని హెచ్చరించారు. కేరళలోని తిరువనంతపురంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఇండియా, కేరళ రాష్ట్ర మత్స్యశాఖ, NFDB మరియు కామన్ సర్వీస్ సెంటర్ వారు సంయుక్తంగా నిర్వహించిన PMMKSSY అవగాహన మరియు అప్లికేషన్ మొబిలైజేషన్ శిబిరం విజయవంతంగా జరిగింది. 350 మందికి పైగా రైతులు, మత్స్యకారులు, మత్స్య మహిళలు మరియు సహకార సంఘాల సభ్యులు పాల్గొన్న ఈ శిబిరంలో పథకాల ప్రయోజనాలు, ప్రపోజల్ సబ్మిషన్, క్రాప్ ఇన్సూరెన్స్ మరియు ప్రభుత్వ ఆర్థిక సహాయం గురించి సమగ్ర సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో 107 మందికి నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ రిజిస్ట్రేషన్లు కూడా చేయబడటం విశేషం. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో 17 ఫిబ్రవరి నుండి 21 ఫిబ్రవరి వరకు జరిగిన గల్ఫ్ ఫుడ్ 2025 ఈవెంట్ లో MPEDA వారు ఏర్పాటు చేసిన ఇండియన్ సీ ఫుడ్ పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో రొయ్యలు, చేపలు, స్క్విడ్, కటిల్ ఫిష్, కల్చర్డ్ వనామీ ష్రింప్స్, బ్లాక్ టైగర్ ష్రింపులు వంటి వివిధ రకాల ప్రాసెస్డ్ సీ ఫుడ్ ఉత్పత్తులను MPEDA అధికారులు ప్రదర్శించారు. దీనివలన భారత్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ యొక్క పటిమ ప్రపంచానికి మరోసారి తెలిసింది. హానికరమైన రసాయనాలను ఉపయోగించి చేపల వేట చేస్తే ఉపేక్షించబోమని మత్స్యకారులను అండమాన్ అండ్ నికోబార్ మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు. కొంతమంది మత్స్యకారులు ఇటువంటి రసాయనాలను నీటిలో కలిపి చేపలకు మత్తు వచ్చేలా చేసి వేట సాగిస్తూ ఉండటంతో జల వనరులు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. దీనివల్ల మెరైన్ ఎకోసిస్టమ్ దెబ్బతినటమే కాకుండా ఆ చేపలు తిన్న మనుషుల ఆరోగ్యం కూడా పాడవుతోంది. ఈ కారణాల దృష్ట్యా సౌత్ అండమాన్ అధికారులు మత్స్యకారులకు ఈ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ మత్స్యశాఖ రాష్ట్రంలో చేపల వాడకం పెంచేందుకు
మన తెలంగాణ మన చేపలు నినాదంతో విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్రంలో ఉన్న మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పలు చోట్ల చేపల విక్రయ కేంద్రాలు మరియు ఫిష్ క్యాంటీన్లను స్థాపించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మాసబ్ ట్యాంక్ లో ఉన్న శాంతినగర్ లో ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్ అద్భుతమైన రుచితో అందరినీ ఆకట్టుకుంది. ఇక్కడ రోజుకి 500 కేజీల చేపల వంటకాలు అమ్ముడవుతున్నాయి. అదే ఆదివారం అయితే 1000 కేజీల దాకా డిమాండ్ ఉంటుంది. తెలంగాణ మత్స్యశాఖ వారు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని ఫిషరీ న్యూస్ బెస్ట్ విషెస్ తెలియజేస్తోంది. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం ఫిషరీ న్యూస్ ని ఫాలో అవ్వండి.